నమస్కారం అండి. డ్రింకర్ సాయి. ఆహ్, ముందు డైరెక్టర్ గురించే చెప్పాలి. తను నాకు చాలా ఫ్రెండ్ చాలా సంవత్సరాల నుంచి. అంటే ఇంక సినిమా అంటే ఈట్ సినిమా, స్లీప్ సినిమా అనే ఒక క్యాప్షన్ లాగా మనోడు ఎప్పుడు సినిమా మీదే. ఇంక వేరే పనుండదు, వేరే ధ్యాస ఉండదు. ఈవెన్ పర్సనల్ లేతుంది. వైఫ్‌ని గూడా ఊరికి పంపించేసాడు. ఈ షెడ్యూల్‌కి అడ్డొస్తదని. ఇదే పని మీద ఉన్నాడు. ఇప్పుడు రేపు రిలీజ్ 27వ తారీఖున తీసుకొస్తాడనుకుంటా నాకు తెలిసి. అంత ప్రాణం పెట్టి చేశాడు. తర్వాత మాకు టీజర్ అప్పుడు అనుకుంటా కిరణ్ అన్న గెస్ట్‌లు ఎవరు దొరకట్లేదు. చాలా మందిని అడిగాం. చాలా ఫోన్‌లు చేసాం. అంటే నేను 'పుష్పలో' ఒక సీన్ చూపించా నేనేం చెప్పకుండా. ఎర్రచందనం. అన్న ప్రపంచంలో ఎక్కడా దొరకని వస్తువు మన దగ్గర ఉంటే మనం డిమాండ్ చేయాలి గానీ రిక్వెస్ట్ చేస్తావేంటని. నువ్వు ఆడియన్‌ని అప్పీల్ చేయి. గెస్ట్‌లు వచ్చి ఏం చెప్తారు? సినిమా రీల్ కూడా చూడకుండా ఏదో చెప్తారు ఆళ్ళకి. బట్ నీకు చెప్పేది ఎవరు? ఆడియన్. వాళ్ళని అప్పీల్ చేసుకో. మన దగ్గర మంచి గోల్డ్ లాంటి కంటెంట్ ఉంది. నువ్వు అందరిని ఎళ్లి బతిమాలుకుంటావు ఎందుకు? గెస్టులు రాపోయినా ఆడియన్స్ మార్నింగ్ షోకి వచ్చేలాగా మనం పబ్లిసిటీ చేసుకుంటే, మార్నింగ్ షో చూస్తే మనం నిజంగా మన కష్టం కరెక్ట్ అయితే, ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటే డెఫినెట్‌గా మ్యాట్నీ నుంచి గెస్టులు వస్తారు, ఆడియన్స్ వస్తారు, అందరూ వస్తారు. సినిమా పెద్ద సక్సెస్ అవుద్ది. ప్రొడ్యూసర్‌కి మంచి డబ్బులొస్తాయి. మనకు మంచి పేరొస్తదని చెప్పాను. సో, మా దగ్గర గెస్టులు లేరు. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు మా వెనకాల ఎవరు లేరు. మేము ఒంటరిగా మాకు నచ్చింది, ఒక మంచి కంటెంట్ అని మేము నమ్మింది తీసాం. ఆడియన్స్ మీరే మాకు దేవుళ్ళు, మీరే మాకు గెస్టులు, మీరే మాకు అన్నీ. మీరొచ్చి 27వ తారీఖుని మార్నింగ్ షో చూసి మీరు చెప్పండి. మా సినిమా బావుందా? లేదా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీవసంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇస్మాయిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జస్ట్ 2 మాటలు మాట్లాడండి.